యుక్త వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందామంటే సెటిల్ అయ్యాక చేసుకుందామని అబ్బాయిలు, సెటిల్ అయిన వాడిని చేసుకుందామని అమ్మాయిలు, ఎవరి కోరికలు వాళ్ళు దానికోసం ఏళ్ల తరబడి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. జీవితాన్ని ఎంజాయ్ చేసి ఆ పైన పెళ్లి చేసుకుందామా, పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే, పెళ్లి చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేసేదేముంటది? ఆ వెంటనే బాధ్యతలు, పిల్లలు ఇయన్నీ ఉంటాయి గాబట్టి, ముందు జీవితాన్ని ఎంజాయ్ చేసి ఆ పైన పెళ్లి చేసుకుందామనే ఆలోచనలు పెరిగిపోయినాయి. అది ఆడపిల్లల్లో ఎక్కువైనాయి. మగ పిల్లలేమో సెటిల్ అయినోడు అయితే తప్పించి లైఫ్ లేదన్నటువంటి ఉద్దేశంతో అయిపోయినాయి. ఇది ఆలస్య పెళ్లిళ్ళు. ఆలస్య పెళ్లిళ్ళప్పుడు అమ్మాయిలు దొరకని అబ్బాయిలు, అబ్బాయిలు దొరకని అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు. దీన్ని బేస్ చేసుకుని మ్యాట్రిమోనియల్ సైట్స్ బాగా సక్సెస్ అవుతుంటే, అక్కడ కొత్త మోసాలు బిగినాయి. ఫస్ట్ మ్యాట్రిమోనియల్ సైట్‌లో మనకిచ్చే నంబర్‌ని బేస్ చేసుకున్న తర్వాత, అమ్మాయి అందమైన ఫోటో పెట్టి, ఆ పైన నాకు ఈ కష్టం ఏది ముందు ర్యాపో మెయింటైన్ చేస్తూ, పెద్దవాళ్ళతో మాట్లాడుకుందాం అంటూ, ఆ పైన నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది, ఆ ప్రాబ్లమ్ వచ్చిందంటూ డబ్బులు వసూలు చేసే అమ్మాయిలు, లేదా అబ్బాయిలు గూడా పేరుతో గూడా డబ్బులు వసూలు చేస్తున్నది అమ్మాయిల నుంచి. ఎస్పెషల్లీ విడిగా ఉద్యోగాలు చేస్తూ మేము స్వతంత్రం అని భావించే వాళ్ళని మోసం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దీంతో పాటు క్యూఆర్ కోడ్‌లని వాడి మరీ దోచుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. క్రమంగా చీటింగుల్లో ఈ కొత్త చీటింగ్ గూడా దాపురించింది చూడండని జెప్పి కేంద్ర సైబర్ క్రైమ్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు అలర్ట్ చేస్తోంది.